అందరిలో ఒకటిగా ఉండమాకు, గుంపులో ఒకటిగా ఉండమాకు, లోకస్తులలో ఒకటిగా ఉండమాకు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చాలి అని ఆశిస్తున్నట్లయితే అందరిలో ఒకటిగా ఉండమాకు. అందరిలో ప్రత్యేకమైన వాడిగా జీవించో. తమ్ముడు, చెల్లె, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించాలన్నా అందరిలో ఒక్కడిగా ఉండమాకు. లోకంతో కలిసిపోమాకు. లోకములో ఉన్నవి స్పష్టమైనవి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి ఎవరిలో ఉంటవో వారిలో దేవుడు ఉండడు. అందరితో పాటు నీకు నేత్రాశ, అందరితో పాటు నీకు గర్వము, అందరితో పాటు నీకు డంబము, అందరితో పాటు నీకు శరీర ఈచ్ఛలు, అందరితో పాటు నీకు కామ వికార చేష్టలు, అందరితో పాటు ఇహలోక సంబంధమైన సుఖ భోగాలు నీలో ఉన్నట్లయితే నీలో దేవుడు ఉండే ఛాన్స్ లేదు.